కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్కు రాకపోవడం ఆయన నేరాన్ని అంగీకరించినట్లే ఉందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల నిరసన ర్యాలీపై పోలీసుల లాఠీ చార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగం వంటి దౌర్జన్యాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర ఉన్నతాధికార కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన దౌర్జన్యం వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంటూ బాధితులకు తక్షణమే న్యాయం జరగాలని పేర్కొన్నారు. విద్యార్థులపై హింసకు బాధ్యత వహిస్తూ అమిత్ షాను హోంమంత్రి పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. लोकसभा आप देखिए पार्लियामेंट में आ नहीं पाए, लोकसभा में आ नहीं पाए. पहले बड़ी बड़ी बातें होती थी, अमित शाह दिस, अमित शाह दैट. लोकसभा के अंदर अमित शाह घुस नहीं पाए. क्यों? ही इज गिल्टी. अगर गिल्टी नहीं होते तो 2 मिनट में आके जवाब दे देते. तो दैट इज व्हाई वी आर सेइंग इनको जाना है. आप देखिए पार्लियामेंट में आ नहीं पाए, लोकसभा में. మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయన పార్లమెంట్లో ఆధారాలు లేని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, సభను దుర్వినియోగం చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించినప్పటికీ ఆయన సభ బయట కూడా అవే ఆరోపణలు పునరావృతం చేశారు.